హరి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ. పీఠాపుర పట్టణాన పాదగయా క్షేత్రమున కార్తీక మాసంలోని రెండవ రోజున కార్తీక పురాణంలోని రెండవ అధ్యాయమైన సోమవార వ్రత మహిమా పఠనంతో జగన్నాథ శర్మ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతివారైనా రోజంతయూ ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దానధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాతనే భుజింపవలయును. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠన మునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చెయ్యవలయును. అటుల చేయలేని వారలు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తామును భుజింపవలయును. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా భోజనం గాని ఏ విధమైన ఫలహారం గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతాన్ని చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణుపూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియును పొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమునందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినాలకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగుడు మిత్రశర్మను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై సదాచార పరాయణుడై భూతదయ గలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మయని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశానికి అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠురి గయ్యాళితనానికి యావగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ కూడా లేకుండా దయాదాక్షిణ్యాలు లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయమును అక్కరలేకని అతి రహస్యంగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవైచి పైన చెత్తాచెదారాలతో నింపి ఏమియూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకను విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరచుకుని
వారల వ్రతాన్ని పాడుజేసి నానాజాతి పురుషులతోడును రమించుచు వర్ణశంకరురాలయ్యెను. అంతియేగాక పడుచు కన్యలను, భర్తలతో కాపురం చేసుకొనుచున్న పడుచులను తన మాయమాటలతో చేరదీసి వారిక్కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన చేయసాగెను. జనకరాజా, యవన బెంకము ఎంతో కాలముండదు గదా. కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసి కారుట ప్రారంభమాయెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపియై భయంకర రోగాలతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నిటులైనను పలుకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరకబాధలు అనుభవించుచు పురుగులు పట్టి కొంతకాలానికి చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణశ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరాకారులైన యమభటులు ఆమెను కొనిపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలో చెవుల్లో పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తొదకు కుంభీపాకమును నరకంలో వేయగా అందు ఇనప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపాలకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు కూడా నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కుట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలి అన్నాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినెను. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నమగుట చేతను, ఆ రోజు కార్తీక మాస సోమవార అగుట చేతను, కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలనను, శివపూజా పవిత్రమగుట చేతను, శివపూజా పవిత్రస్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ శునకానికి జన్మాంతర జ్ఞానము ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుమని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికెగెను. మరల రక్షింపుము రక్షింపుమని కేకలు వినబడెను. మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మముల ముందు విప్రకులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వలన మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నాన్ని తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతం ఫలము ఒక్కటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు
ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగనే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకేగెను. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదొడంగిరి. కార్తీక పురాణంలోని ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణ సమాప్తం. ధన్యవాదాలతో కోట జగన్నాథ శర్మ.